హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఈరోజు ఏంటంటే మనం కాలేజ్కి వెళ్తున్నాం. చాలా రోజుల తర్వాత బండి కూడా ఏంటంటే 2 రోజులుగా తీయలేదు. అసలు వర్షం వచ్చిన వల్ల ఈ రోజంతా వర్షం వస్తుంది ఇక్కడ. అసలు ఏంది లిఫ్ట్ రావట్లేదు, కరెంట్ లేదు, మనం ఏం చేయలేము. కొన్నిసార్లు మెట్లు వాడాల్సిందే. సో ఎలానో ఇంకా ఇంకొక 1 వీక్లో కాలేజ్ కూడా అయిపోతుంది. సో అంతకుముందు మీకు కూడా మా కాలేజ్ ఎలా ఉంటుంది నేను చూపించేస్తాను. సో పొద్దున్నే స్టార్ట్ చేస్తాడు ఏంటంటే కిక్ కొడితే బెటరు, తర్వాత రేస్ చేయకూడదు. ఓకే, కొంతసేపు వామ్ అయినాక ఇంకా బండి బయటికి తీద్దాం. చలో లెట్స్ గో. నాకు అసలు వర్షం వచ్చినప్పుడు బండి తీయాలంటేనే నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నీళ్ళ వల్ల ఏమవుతుందంటే టైర్లో ఆ మట్టి నీళ్ళు ఇరుక్కొని అంటే స్పిన్నింగ్లో వచ్చి మొత్తం ఎక్కడెక్కడ కొట్టకూడదు అక్కడ కొట్టేస్తుంది. క్లీనింగ్ చాలా కష్టమైపోతుంది. సరేలే, కడిగే వాళ్ళకి తెలుస్తుంది ఆ కష్టాలు. అమ్మా. సో టైం అయితే ఇప్పుడు ఒక 11:10 అవుతుంది. సో కాలేజ్కి వెళ్ళాలి. 11:30 లోపల కాలేజ్లో ఉండాలా. ఇక్కడ నుంచి హార్డ్లీ ఒక 10-15 మినిట్స్ అవుతుంది. అబ్బా, 2-3 రోజుల తర్వాత బండి తోలుతుంటే ఆ ఫీలింగే వేరే లెవెల్లో ఉంది అసలు. తర్వాత ఏంటంటే ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా పొద్దునే బయలుదేరాల్సి ఉండే, కాకపోతే ఏంటంటే ఫుల్ వర్షం, ఏం చేయలేం. మిర్రర్ ఏదో అయిపోయినట్టుంది, దీన్ని ఫిక్స్ చేయాలి. అంటే వైబ్రేషన్స్కి అది కిందకి వెళ్ళిపోతూ ఉంది. ఇదైతే కరెక్ట్గా అలానే పర్ఫెక్ట్గా స్టేబుల్గా ఉంటుంది. ఏంటంటే ఒకసారి ఇది తగిలింది, ఏదో బండో ఏదో వస్తుంటే తగిలింది లైట్గా, అప్పటి నుంచి అలా లూజ్ అయిపోయింది అది. పెట్రోల్ రేట్ ఏమో భయంకరంగా పెంచేస్తున్నారు. ఇలాంటి బైకులు పెట్టుకునే వాళ్ళకి బాగా నష్టమే. ఆడ 28-33 ఇస్తుంది మైలేజు. సో ఏంటంటే మెయిన్గా ఏ బైక్ అయినా ఏంటంటే రైడింగ్ బట్టి, మనం ఫాస్ట్గా రైడింగ్ చేసి ఫాస్ట్గా తోలితే ఇంక అంతే మైలేజ్ గోవిందా. స్లోగా తోలుకుంటే పర్లే. సో దీంట్లో ఇప్పుడు నేను చూసినట్లయితే ఒక 60లో తోలితే నాకు ఈజీగా 35-36 ఇస్తుంది. అదే ఒక 80-90 తోలినానంటే ఇంకా పడిపోతుంది, 30-32 వస్తుంది. ఎక్కడ లాంగ్ వెళ్ళాలి. సో అతి త్వరలో ప్లాన్ చేస్తున్నా, చూద్దాం. ఏంటంటే ఈ వర్షాల వల్ల ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా రిస్కే. ఎందుకంటే సడన్గా నైట్లో ట్రావెల్ చేసినప్పుడు, నైట్లో రైడ్ చేసినప్పుడు సడన్గా వర్షం వచ్చేస్తే ఇంక మనకి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఏందబ్బా ట్రాఫిక్ ఉన్నప్పుడు ఇలా అలా దూరుకొని వెళ్ళిపోవడం. అదే బైక్ ఉంటే అడ్వాంటేజ్. అదే కారు ఉంటే ఇక్కడ మనం ఇరుక్కొని వింటాం. మనకు లేట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి కాలేజ్ వచ్చి ఒక 5 మినిట్స్ పడుతుందేమో. ఏంటంటే పోయే దగ్గర ఇంక ఇప్పుడు మనం ఆ సర్వీస్ రోడ్కి వెళ్ళాలి. ఏంటంటే ఇక్కడ ఎప్పుడు నాకు లేట్ అవుతుంది పొద్దునే. నేనేంటంటే కాలేజ్ 8 o'clock నాకు నార్మల్గా మామూలు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంతా. కాకపోతే మన ఇంట్లో బయలుదేరేది 7:55-7:50కి, కొన్నిసార్లు 8:10 కూడా బయలుదేరండి. ఫస్ట్ పీరియడ్ బంక్. ఆల్మోస్ట్ సెకండ్ ఇయర్ మొత్తం ఫస్ట్ పీరియడ్ అసలు అటెండ్ చేయలేదు. ఏంటంటే పొద్దునే ఏంటంటే ఆ క్లైమేట్కి ఆ వెదర్కి నాకేంటంటే బండి ఫాస్ట్గా అనిపించదు. ఏంటంటే పొద్దున్నే ఇక్కడ బుల్లెట్ యాక్సరీ షాప్ ఉందా, ఆల్రెడీ ఉన్న యాక్సరీలు చాలే. యాక్చువల్లీ వీల్స్ మార్చాలి, చూద్దాం. కొంచెం టైట్ ఉందమ్మా పరిస్థితి. తర్వాత ఎనీవేస్, సో ఏంటంటే ఫస్ట్ సెకండ్ ఇయర్ ఆల్మోస్ట్ ఫస్ట్ ఇయర్ బాగా అటెండ్ చేసా ఫస్ట్ పీరియడ్లన్నీ, ఎందుకంటే కొంచెం కొత్త కదా కాలేజ్ అంతా. సెకండ్ ఇయర్ ఏమైందంటే ఏముంది మన కాలేజ్ కదా అని ఫస్ట్ పీరియడ్ అంతా రోజు బంకే. అది ఎందుకు అలా అంటే పొద్దునే నాకు బండి ఫాస్ట్గా తోలడం ఇష్టం లేదు. అంటే నాకు ఇలా పొద్దున్నే ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మధ్యాహ్నం పొద్దునే నార్మల్గా కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఇలా ఉంటుంది. సో స్లోగా బండి సౌండ్ వింటూ ఆ ఫీలింగే వేరే లెవెల్లో ఉంటుంది. ఫ్రెష్ గాలి, అప్పుడే నిద్ర లేసి స్నానం చేసి వచ్చి ఉంటాం కదా, ఆ ఫీలింగ్ వేరే లెవెల్లో ఉంటుంది.
ఇక్కడ ఇదే ఏంటంటే చాలాసార్లు నాకు ప్రాబ్లం అయిపోతుంది. ఏంటంటే కరెక్ట్గా నేను వచ్చే టైంకి ఇక్కడ అంటే కొన్నిసార్లు గవ్వని బయలుదేరుతాను కదా ఇంట్లో, కరెక్ట్గా నేను వచ్చేటప్పటికి గేట్ మూసేస్తారు. తర్వాత ట్రైన్ పోయి ఇటుపక్క బండ్లు వచ్చి అటుపక్క బండ్లు వచ్చి ఇక్కడ అంతా ఫుల్ జామ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు లాక్డౌన్ వల్ల పెద్ద ట్రాఫిక్ కూడా లేదు ఇక్కడ. ఎన్ని రోజులైంది అసలు ఈ రోడ్లో వచ్చి. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అసలు ఆ కాలేజీకి నేను వెళ్ళింది 2.5 సంవత్సరం అంతే. మిగతా 1.5 సంవత్సరం ఇంట్లోనే మొత్తం ఆన్లైన్ ఈ లాక్డౌన్ వల్ల. సో కాకపోతే నేను ఐ ఫీల్ లక్కీ, ఎందుకంటే ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు, పోయిన సంవత్సరం జాయిన్ అయిన వాళ్ళు పాపం ఇంట్లోనే మొత్తం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంతా. ఫస్ట్ ఇయర్ యాక్చువల్గా కాలేజీకి వెళ్ళి అటెండ్ అవ్వాల్సింది, ఎందుకంటే సెకండ్ ఇయర్ నుంచి ఇంకంతా కోర్ స్టార్ట్ అయిపోతుంది కదా. సో నేను ఒక మెగా ప్రాజెక్ట్ చేస్తున్నాను. సో ప్రాజెక్ట్ ఐడియా వచ్చి కొంచెం కాన్సెప్ట్ యూనిక్గా ఉంటుంది. సో బేసిక్లీ రిలేటెడ్ టు ఇదే ఎలక్ట్రిక్ బైక్స్. నేను మీకు క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేబీ నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియోలో ఏంటంటే ఒకసారి కాలేజ్ టూర్, అంటే కాలేజ్ ఎలా ఉంటుంది, మా క్లాసెస్ ఎలా ఉంటాయి, ఎక్కడెక్కడ నేను అంటే చదువుకున్నాను అవన్నీ. ఒకవేళ క్లాసెస్ ఓపెన్ ఉంటే చూపిస్తా, లేకపోతే బయట నుంచి అట్లీస్ట్ ఏమైనా అద్దాలు గిద్దాలు ఏమైనా క్లాస్కి ఉంటే చూపిస్తా. ఎందుకంటే కొన్ని క్లాసులకు వచ్చి వుడెన్ డోర్స్, కొన్ని క్లాసులకు వచ్చి నార్మల్ గ్లాస్ డోర్స్ ఉంటాయి. అబ్బాయి ఏంది అసలు స్విమ్మింగ్ చేసుకొని పోవాల్సి వస్తుందేమో. అబ్బా ఏం చేయలేం, సైడ్లో అటు కొంచెం గట్టు ఈ స్తంభం లేకపోతే ఎక్కిచ్చేస్తుంటా. కానీ కడగాల్సిందే ఈరోజు మళ్ళీ పోయి ఇంట్లో. ఏంటంటే మట్టి పట్టేస్తే అలానే బండి వదిలేస్తే అలానే ఒకలాగా ప్యాచ్గా ఫామ్ అయిపోతుంది. సో ఎప్పుడు కూడా మనం బురదలో కానీ రైనీ సీజన్లో బయట తీసినప్పుడు బండి ఇంటికి పోయినాక తుడిచి లేకపోతే కడిగి పెట్టేయడం చాలా బెటర్. కాకపోతే ఇంకోటి ఏంటంటే రోజు కడగలేము, ఎందుకంటే రోజు వర్షం వస్తూనే ఉంటుంది. ఇదంతా రైనీ సీజన్ కదా ఇంకా. సో లైట్గా అంటే ఎక్కడెక్కడ క్రోమ్ పార్ట్స్ అవన్నీ కూడా కొంచెం తుడిచి పెట్టుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్ కాలేజ్ దగ్గరికి వచ్చేసాం. సో ఇక్కడ నుంచి హార్డ్లీ 100 మీటర్స్ ఉంటుంది, స్ట్రైట్ రోడ్, లెఫ్ట్లో వస్తుంది కాలేజు. సో కాలేజ్కి వెళ్ళే ముందు నేను నా చిల్లింగ్ స్పాట్స్ చూపిస్తా, అంటే ఫ్రెండ్స్తో అలా సరదాగా బంక్ కొట్టేసి మేము ఎక్కడికి వెళ్తాం ఏం చేస్తామని. సో మెయిన్గా మేము ఏంటంటే అందరూ పెద్ద ఫుడీస్ అనమాట. సో ఎక్కడ బిర్యానీ షాప్ ఉంటే అక్కడికి వెళ్ళిపోవడం. పాపం ముస్లామి. సో మెయిన్ బ్రేక్స్లో అంతా ఎక్కడికి వచ్చేస్తామంటే మా కాలేజ్ క్యాంటీన్కి అలా పోయి అలవాట్లు లేవు. సో ఇక్కడికి వచ్చేస్తాం. ఈ క్యాఫే పేరు వచ్చి మడూక్ క్యాఫే. ఇక్కడ ఏంటంటే మంచి టీ దొరుకుతుంది, మంచి ఛాయ్ దొరుకుతుంది. అలానే కూర్చొని కొంతసేపు అలా రిలాక్స్ అవుతాం. సో యూజువల్గా బంక్ కొట్టినా ఇక్కడికి వచ్చి ఫస్ట్ టీ కొట్టేసి తర్వాత వెళ్తాం ఎక్కడికైనా. ఇక్కడే పక్కనే ఒక మాల్ కూడా ఉంది, కాస్మోస్ మాల్ అని. అక్కడ ఏంటంటే సినిమా థియేటర్ కూడా ఉంది. సో అప్పుడప్పుడు మూవీస్కి వెళ్తుంటాం. తర్వాత ఏంటంటే మా ఫేవరెట్ ప్లేస్ అంటే ఇదే, జ్యూస్ బర్గ్ అంటారు దీన్ని. ఫుడ్ భలే ఉంటుంది ఇక్కడ. ఫ్రైడ్ రైస్ అయితే నాకు చాలా నచ్చుతుంది ఇక్కడ. బాగా స్పైసీగా చేస్తుంటాడు. ఒక్క స్పూన్ నోట్లో పెట్టుకుంటే కంట్లో నీళ్ళు వచ్చేస్తాయి, అంత స్పైసీగా చేస్తాడు. సో ఫైనలీ లెట్స్ ఎంటర్ ఇన్ టు ద కాలేజ్. ఇదే మా కాలేజ్. ఫస్ట్ ఏంటంటే ఇవన్నీ ఏం లేవు, ఇప్పుడు లాక్డౌన్ వల్ల ఏదో టెంపరేచర్ చెకింగ్ అంతా చేస్తున్నారు. ఇదేదో ఆర్కిటెక్చర్ వాళ్ళు క్రియేట్ చేస్తారు, వర్షం వస్తే ఇక్కడ స్టూడెంట్ నిలుచుకోవాలని. కాకపోతే ఎవరు నిలుచుకుందలేదు ఇప్పుడు, నేనైతే చూస్తున్నా. సో ఇదే మా కాలేజ్ పార్కింగ్ అయితే. సో ఇటు పక్కంతా కార్స్ పెట్టింటారు, స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ. ఇవన్నీ నాకు తెలిసి స్టాఫ్ కార్స్. మనం చెట్టు కింద పెట్టేద్దాం, వర్షం వచ్చినా కొంచెం అత్తయ్యాడు ఎందుకు ఆడ పెట్టేద్దాం. ఇది యాక్చువల్గా టీచర్స్ పార్కింగ్. ఏంటంటే ఇక్కడ కొంచెం నీట్గా అంటే బాగుంటుంది, అందువల్ల ప్రతిసారి మేము నైస్గా వచ్చి ఇక్కడ పెట్టేస్తాం అంతే. టీచర్స్ అంటే వీళ్ళు ఉంటారు కదా, హెచ్ఓడీలు కానీ చైర్మన్, వాళ్ళందరూ కార్ పార్కింగ్ వచ్చి ఇక్కడ ఆడ కింద ఉంది కదా, ఆడ గరాజ్ ఉంటుంది కింద, ఆడ బైక్స్ కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద టీచర్స్ ఇక్కడే పెడతారు. మళ్ళీ ఇంకొక రౌండ్ టెంపరేచర్ చెక్ చేస్తారు.
సో ఇప్పుడు మనం ఫస్ట్ ఇయర్ ఎంట్రన్స్ లోపలికి వెళ్దాం. ఫస్ట్ ఇయర్ మా బిల్డింగ్ ఏదంటే ఇది ఇటుపక్కది. ఇటుపక్కది వచ్చి ఆర్కిటెక్చర్. ఇక్కడ ఏంటంటే కూర్చొని చదువుకోవచ్చు, ఎప్పుడు చదివింది లేదనుకోండి. సో ఇదే మా ఫస్ట్ ఇయర్ బ్లాక్. సో క్లాస్ రూమ్ ఏమైనా ఓపెన్ ఉంటే చూపిస్తా. సో ఇది వచ్చి ఆఫీస్ ఏరియా, ప్రిన్సిపల్ రూమ్ అంతా అక్కడే ఉంటుంది. నాకు తెలిసి క్లాస్ రూమ్స్ అన్నీ క్లోజ్ అయి ఉంటాయి, లాక్ చేసేస్తున్నారు. ఒకసారి ఎవరైనా టీచర్స్ ఉంటే కలిసేసి వస్తా. ఇది వచ్చి లైబ్రరీ. ఇక్కడ బ్యాగ్స్ పెట్టుకోవచ్చు. సో మా ల్యాబ్స్ చూపిస్తా. ఫస్ట్ ఇయర్లో ఫిజిక్స్ ల్యాబు వద్దులే, డేంజరస్ టీచర్స్ ఉన్నారు. మనం బంక్ కొట్టి బాగా తెచ్చిపించుకున్నాం. సో బేస్మెంట్ కూడా ఉంది. సో బేస్మెంట్లోనే నేను ప్రాజెక్ట్ అయితే చేస్తున్నది. సో ఒకసారి బేస్మెంట్కి వెళ్ళి హెల్మెట్ అవన్నీ పెట్టేస్తా, ఎందుకంటే ఇవన్నీ వెయిట్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ సేఫ్గా పెట్టేస్తే తిరగచ్చు ఇంకా కాలేజ్ అంతా. సో ఇక్కడే మనం ప్రాజెక్ట్ వర్క్ చేయబోయేది. సో సైకిల్ చూసినట్టయితే అక్కడ ఉంది కదా, ఇదే నా ప్రాజెక్టు. ఇంకా ఫ్రెండ్స్ రావాలి, తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఎలా చేయాలి ఏందని, ఏంది ఈ ప్రాజెక్ట్ అసలు అని. సో ఇది చూసినట్టయితే మేకర్ స్పేస్ అంటారు. ఇక్కడ ఏంటంటే కూర్చొని వర్క్ చేసుకోవచ్చు మన స్టూడెంట్స్. సో అన్నీ పాత పడిపోయిన కంప్యూటర్స్, ఏ స్పేర్స్ కావాలంటే అన్నీ దొరుకుతాయి. ఇట్ట పక్కది ఇంకో ల్యాబ్, అసలు ఎలక్ట్రికల్ ల్యాబ్. అటు పక్క ల్యాబ్స్కి నా తర్వాత నేను ప్రాజెక్ట్ చేసేటప్పుడు తీసుకుని పోతా. ఇప్పుడు మిగతా కాలేజ్లో మిగతావన్నీ చూసేద్దాం. ఫ్రెండ్స్ ఇది చూసినట్టయితే మన గ్రౌండ్ అనమాట. చాలా పెద్దదే, అంటే సరిపోతుంది క్రికెట్కైనా ఫుట్బాల్కైనా దేనికైనా సరిపోతుంది. ఇక్కడ క్రికెట్ నెట్ ఉంది. అది క్యాంటీన్, 3 ఫ్లోర్ క్యాంటీన్. సో ఇదేంటంటే ఫస్ట్ ఇయర్స్కి మాత్రమే ఈ డిపార్ట్మెంటు, ఈ బ్లాక్. బేసిక్ సైన్స్ అంటారు. ఇది వచ్చి ఎలక్ట్రికల్, ట్రిపుల్ ఈసీఈ, ఐటీ అవన్నీ దీంట్లో ఉంటుంది. ఐఎస్. అటుపక్కది వచ్చి మెకానికల్, సివిల్. ఇక్కడ ఏంటంటే అకౌంట్ సెక్షన్. అలానే ప్రాజెక్ట్ గురించి ఒక టీచర్తో మాట్లాడాలి. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. ఇది వచ్చి ట్రిపుల్ ఈ డిపార్ట్మెంట్. సో ల్యాబ్స్ చూస్తారు అక్కడ. మనది 3rd ఫ్లోర్. 2nd ఫ్లోర్ అని తెలిసి టెలికామ్ అనుకుంటా కదా. ఐఎస్. బెస్ట్ అంటే 5th ఫ్లోర్. సూపర్ ఉంటుంది అసలు చూడడానికి, ఫుల్ హైఫై క్లాసెస్. ఏంటంటే 5th ఫ్లోర్ రీసెంట్గా కట్టారు. ఇవన్నీ 2005లో కట్టినట్టు. ఇదే మన డిపార్ట్మెంట్. అన్నీ మన ల్యాబ్స్, హెచ్డిఎల్ ఏవేవో ఉంటాయి కదా సబ్జెక్టులు. సో మా క్లాస్ రూమ్ చూపిస్తా. సో ఇదే మన క్లాస్ రూమ్. సో మనది ఎక్కడంటే అది ఇక్కడ కూర్చొని బయట తెరగ చూస్తూ ఉండేది. ఇక్కడ కూర్చొని బెంచ్ కింద లంచ్ తినేది అవన్నీ చేసాం. సో ఇది వచ్చి ఫస్ట్ ల్యాబ్గా ఉండేది, తర్వాత క్లాస్గా కన్వర్ట్ చేశారు. సో 5th ఫ్లోర్ వచ్చి సిఎస్ డిపార్ట్మెంట్.
ఒక్కో క్లాస్ అయినా ఓపెన్ ఉంటే బాగున్నాయి. సర్లే ఇక్కడ నుంచి చూపించేస్తా. ఇవన్నీ లైట్స్ అనుకుంటారేమో, ఓపెన్ టు స్కై. ఇది వచ్చి సెమినార్ హాల్స్. క్లోజ్ అయిందంతా. ఎనీవేస్ ఇంకా క్యాంటీన్ చూపించేస్తా. ఇది ఇందాక చూపించిన గ్రౌండ్, ఇక్కడి నుంచి మనం డిపార్ట్మెంట్కి వెళ్ళాము. సో ఇప్పుడు క్యాంటీన్కి వెళ్దాం. డెడ్ అండ్ లెఫ్ట్ వచ్చి ఇది హాస్టల్. సో క్యాంటీన్కి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఫ్లోరింగ్ వేస్తున్నారు, లేకపోతే ఏంటంటే ఇలా వెళ్ళి ఆ ఫ్రీ ఎండ్లో రైట్ తీసుకుంటే మళ్ళీ పార్కింగ్కి వెళ్ళిపోతాం. సో ఇక్కడంతా ఏంటంటే లంచ్ టైంలో కానీ బాస్కెట్బాల్ ఆడేటప్పుడు ఈవినింగ్ టైం ఇక్కడ కూర్చొని ఏమైనా స్నాక్స్ తినచ్చు, చదువుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. ఇదే మన బాస్కెట్బాల్ కోర్ట్. 4 హాఫ్ కోర్ట్స్ ఉంటాయి టోటలు. తర్వాత అటుపక్క వచ్చి బ్యాడ్మింటన్. కింద ఇక్కడ టీటీ టేబుల్స్ ఉంటాయి. టీటీ మనకు పెద్దగా ఇష్టం లేదు, అందులో పెద్దగా ఆడను. బాస్కెట్బాల్ అయితే బాగా. తర్వాత అది వచ్చి జిమ్. క్లోజ్ చేసేస్తున్నారు, యాక్చువల్గా అదైతే జిమ్. సో ఒకసారి ఇది వాలీబాల్ బ్యాడ్మింటన్ కోర్టుకు చూపించేస్తా. సో మనం ఇందాక బండి ఆడ పెట్టాం కదా, సో అది పార్కింగు అటుపక్కంతా. సో ఇక్కడ పైన ఏంటంటే మామూలుగా లంచ్ అవన్నీ, ఇక్కడ నుంచి బాస్కెట్బాల్ మ్యాచ్ చూడొచ్చు ఏమైనా జరుగుతుంటే. యాక్చువల్గా మా కాలేజీలో ఒక సినిమా షూటింగ్ కూడా తీశారు, కన్నడ సినిమా దియా అనే సినిమాలో. ఇక్కడ మధ్యలో గుంటలాగా ఉంటుంది, అక్కడ కూర్చొని అందరం అప్పుడు లంచ్ తినేవాళ్ళం ఫస్ట్ ఇయర్లో. ఫస్ట్ ఇయర్ తర్వాత మనం కాలేజ్ క్యాంటీన్ వైపు కూడా ఎప్పుడు మౌన్ చేస్తుంది లేదు. సో ఇదనమాట. పైన వచ్చి క్యాఫే కాఫీ డే. తర్వాత అక్కడ వచ్చి మల్టీపర్పస్ హాల్, అంటే డ్యాన్సు ఇవి ఫెస్ట్లకి ఇష్టం ఉండేటప్పుడు అక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కింద గ్రౌండ్ ఫ్లోర్లో చూసినట్టయితే అక్కడ చైర్స్ ఉన్నాయి కదా, అక్కడ ఫాస్ట్ ఫుడ్ లాంటిది, రోల్స్, మ్యాగీ, జెరాక్స్ షాప్ కూడా ఉంది. సో ఇంతే ఫ్రెండ్స్, ఇదనమాట నా కాలేజు. 2.5 years ఇక్కడే. అటుపక్క స్టెప్స్ ఉన్నాయి కదా, అది వచ్చి స్టాఫ్కి డైనింగ్ ఏరియా. ఫ్రెండ్స్ మొత్తానికి కాలేజీలో పని అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంక ఇంటికి వెళ్తున్నాం. సో ఇప్పుడు ఇంకొక రేపు కూడా రావాలి, మళ్ళీ 3 రోజులు టోటల్ కంటిన్యూస్గా ఉంటుంది వర్క్. ఓకే ఫ్రెండ్స్, ఇంకైతే మనకేం పని లేదు, డైరెక్ట్ ఇంటికి వెళ్ళడమే. సో అదనమాట మన కాలేజు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.